సప్త శనివార వ్రతం మళ్ళీ ఒకసారి మేము చేసుకొని పూర్తయిన తర్వాత ఇంకా నెక్స్ట్ పిట్స్బర్గ్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామని అయితే రెడీ అయిపోయాము. 2 ఫ్యామిలీస్ కూడా రెడీ అయిపోయి ఇంకా కార్లో అయితే స్టార్ట్ అయినాము. స్టార్ట్ అయినప్పటి నుండి మాకు కనిపించే ప్రతి వ్యూని కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ పిల్లలు మేము అందరం కలిసి హోమ్ ఫుడ్ కొంచెం ప్రిపేర్ చేసుకున్నాము. చపాతీ ఇంకా ఆలు కర్రీ అవి తినుకుంటూ మధ్యలో కొన్ని ప్లేసెస్ చూస్తూ బ్రేక్స్ తీసుకుంటూ అట్లా స్టార్ట్ అయినామన్నమాట. మనకేంటంటే ఇండియాలో తిరుపతిని ఎట్లా అయితే కన్సిడర్ చేస్తామో సేమ్ అట్లా ఈ పిట్స్బర్గ్ని మనము ఇక్కడ కన్సిడర్ చేస్తారనమాట. లైక్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే ఇదే ఎక్కువగా కొంచెం పెద్ద టెంపుల్ లాగా అనిపిస్తుంది. సో మేము కూడా ఓకే వెళ్దాము, సప్త శనివార వ్రతము చేస్తున్నాం కాబట్టి 2 టైమ్స్ అయితే ఇప్పటికి కంప్లీట్ అయింది. సరే సెకండ్ టైం కూడా దర్శనం చేద్దామనేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయినామన్నమాట. తిరుపతి విషయానికి వస్తే నేను ఏంటంటే మా పెళ్ళి తర్వాత నేను మా వారు కలిసి వెళ్ళామన్నమాట. నాకైతే అప్పుడు వెళ్ళింది చాలా చాలా స్పెషల్. అసలు ఆ ఎక్స్పీరియన్స్ అనేది నేను మాటల్లో చెప్పలేనిది. ఏంటి అంటే తిరుపతి అనగానే మనకి ఆ వెదర్ కానీ ఆ ఎర్లీ మార్నింగ్ దర్శనాలు అదంతా ఆ క్యూ ఆ జనాలు అదంతా నాకు చాలా చాలా ఇష్టం. నిజంగా నేను చాలా మిస్ అవుతున్నానే చెప్పాలి. ఇండియాలో ఉండుంటే నిజంగా ఇప్పటికీ చాలాసార్లే వెళ్ళుండే వాళ్ళం కావచ్చు. బట్ ఎక్కడున్నా ఇంకా తప్పదు కదా కొన్ని సిచ్యువేషన్స్. కాబట్టి ప్రజెంట్ అయితే పిట్స్బర్గ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇంకా ఎక్కడైనా దేవుడు సేమ్. బట్ మనకేంటంటే ఆ తిరుపతి వెళ్తున్నప్పుడు చేసే ఎంజాయ్మెంట్ కానీ ఆ ప్రాసెస్నే మనం ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మెయిన్గా నేను ఎవ్రీ వీడియోలో అదే చెప్తాను. ఏంటంటే మనం వెళ్ళిన తర్వాత అక్కడ ప్లేస్ని ఒకటేసారి చూసి అక్కడ ఎంజాయ్ చేద్దాము అట్లా కాకుండా మనము డే 1 నుంచి ఎప్పుడైతే ప్లాన్ చేస్తామో ఒక టూర్ని కానీ ఒక ప్లేస్ని కానీ ఆ డే 1 నుంచి మనము ఆ టూర్ కోసం కానీ ఆ తీర్థయాత్ర కోసం కానీ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ కూడా నేను ఎంజాయ్ చేస్తాను అనమాట. అది అందులో పార్ట్లానే ఫీల్ అవుతా. సో ఫైనల్గా మేమైతే ఈ పిట్స్బర్గ్ టెంపుల్కి అయితే వచ్చేసినాము. సో కొండ పైన ఉంటుంది ఈ టెంపుల్ అనేది. మనకి చూస్తుంటే అర్థమవుతుంది కదా, ఇట్లా ఒక వ్యూ అనేది ఇట్లా రౌండ్గా ఉంటుంది అనమాట టెంపుల్ చుట్టూ. వెళ్ళగానే ఫస్ట్ అయితే అక్కడ శ్రీవారి రథం ఉంది గోల్డ్ కలర్లో. అంటే అది బ్రాస్ తోటే ఉంటుంది, బట్ లుక్ మాత్రం మంచిగా గోల్డ్ కలర్లో గోల్డ్తో చేసినట్టుగా ఇచ్చారనమాట. సో దానికి పార్కింగ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే అది లాంగ్ వీకెండ్ అయ్యేసరికి చాలామంది ఇంకా అసలు ఆల్మోస్ట్ అందరూ తెలుగు ఫ్యామిలీస్ ఇక్కడే ఉన్నట్టు అనిపించింది. బట్ ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఏంటంటే మనం ఎక్కడో ఉంటున్నప్పుడు అప్పుడప్పుడైనా ఇట్లా జనాల్ని చూస్తే ఓకే మనం కూడా జనాల మధ్యలోనే ఉన్నాం అనే ఫీలింగ్ ఒకటి వస్తుంది కదా. సో అందుకని ఇట్లా టెంపుల్స్కి అట్లా వెళ్ళినప్పుడు మన వాళ్ళందరూ కనిపించడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా అట్లా ఫీల్ అయ్యే వాళ్ళే, అలాంటి వాళ్ళే ఎక్కువగా వస్తూ ఉంటారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ కూడా చాలా స్వీట్గా మంచిగా మాట్లాడతారు, కలిసినప్పుడు మంచిగా తెలిసిన వాళ్ళలాగా అనిపిస్తారు. కాబట్టి ఇట్లాంటి టెంపుల్స్కి వెళ్ళడం ఇదంతా కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా దర్శనానికి అయితే మేము పిల్లలకి డ్రెస్ చేంజ్ చేసేసుకొని కొంచెం ఆ ట్రెడిషనల్ వేర్ అదంతా వేసుకొని దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాము. మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12:30 అట్లా అయిందనమాట. ఇంకా టైంకి వెళ్ళగానే అక్కడ స్వామివారికి నిజరూప దర్శనం అయితే జరిగిందనమాట. అంటే అప్పుడే చేస్తున్నారు ఇట్లా అలంకరణ అదంతా కూడా. ఆ టైంలో ఒక దర్శనం ఉంటుంది కదా అదనమాట. సో పార్కింగ్ అనేది పైన పెట్టేసి ఆ తర్వాత మేము మళ్ళీ కిందకి దిగడానికి స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ త్రూ కిందకి దిగి వెళ్తున్నాము లోపలికి. ఎంతమంది తెలుగు ఫ్యామిలీస్ అట్లా కనిపించి మాట్లాడుతూ ఉంటే చాలా బాగా అనిపించింది. మనము తిరుపతి ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళలేని టైమ్స్లో సో ఇట్లా ఈ టెంపుల్స్కి అట్లా వెళ్ళినప్పుడు మనకు కొంచెం ఆ ఫీలింగ్ లోన్లీనెస్ అదంతా పోతుంది అనమాట. సో టెంపుల్ మాత్రం అంటే అంత పెద్దగా మనము ఎక్స్పెక్ట్ చేసినట్టు తిరుపతి రేంజ్లో ఉండాలి అని అయితే మనం అనుకోలేము. బట్ ఇక్కడ దాంతో కంపేర్ చేస్తే ఏంటంటే మనకు ఆ తెలుగు వైబ్ ఉంటుంది అనమాట. మెయిన్గా ఎందుకు ఇది ఇంత ఫేమస్గా అంటే నార్త్ టెంపుల్స్ కొన్ని ఉంటాయి.
సో నార్త్ టెంపుల్స్ అనేవి ఇక్కడ ఎక్కువగా ఉంటాయన్నమాట అమెరికాలో. మనకి తెలుగు వాళ్ళకి సంబంధించినవి కొంచెం తక్కువగానే ఉంటాయని చెప్పొచ్చు. దాంట్లో ఇది ఒకటి. సో అట్లా తెలుగు ఫీలింగ్, తెలుగు ఫ్లేవర్ అనేది ఉంటది కాబట్టి ఈ టెంపుల్ అనేది మనకి చాలా ఫేమస్‌గా ఉంది. మెయిన్‌గా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనగానే మనకి ఇదే గుర్తొస్తదనమాట. సో అట్లా ఆ ఫీలింగ్ తోటి ఎక్కువ మంది తిరుపతి అనే ఫీల్ తోటి వస్తూ ఉంటారు. మేము కూడా అట్లా అనుకోని వెళ్ళినాము. చాలా చాలా బాగుంది. ఇది సెకండ్ టైం నేను రావడం కూడా. ఇక్కడ అన్ని బయట కూడా మంచిగా ఆవు, దూడ ఇట్లాంటివి కొన్ని డెకరేటివ్గా పెట్టారు. అంటే మనకు ఆ టెంపుల్ వైబ్ అదంతా రావడం కోసము చాలా బాగుంది. సో లోపలికైతే వెళ్ళి దర్శనం కోసం అయితే వెళ్తున్నాము. ఇది 2-3 సైడ్స్ నుంచి దర్శనానికి లోపలికి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో అక్కడ బుక్స్ అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. బుక్స్ కానీ ఇంకా డ్రాయింగ్ చేసుకోవడానికి ఇంకా డ్రెస్సెస్ అంటే చీరలు, దేవుడి బట్టలు ఇలాంటివి కూడా చాలా అమ్ముతూ ఉంటారనమాట. ఇంకా లోపలికి వెళ్ళగానే మంచిగా దర్శనం కోసం అయితే వెళ్తున్నాము. మనం లోపల ఫోటోగ్రఫీ కానీ ఫిల్మింగ్ కానీ చేయడానికి ఆప్షన్ లేదు. ఓన్లీ బయట వరకే తీసుకొని అక్కడే మేము ఇంకా కొంచెం ఫుడ్ కూడా తినేసాము. ప్రసాదం మనకి అక్కడ ఉంటుంది. సో అది మనము టోకెన్ తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇంకా మేము అందరం కూడా డ్రెస్ చేంజింగ్ అదంతా చేసేసుకొని మళ్ళీ రిటర్న్ బ్లాక్ వాటర్ ఫాల్స్ అని చెప్పి ఇక్కడికి దగ్గరలోనే ఉందన్నమాట. అదే చూద్దాము, ఆ వ్యూ పాయింట్ కూడా బాగుంటుంది అని అంటే ఇంకా అక్కడి నుంచి రిటర్న్ వెళ్తున్నాం అనమాట. అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఆ లొకేషన్ మాత్రం చాలా బాగా అనిపించింది. మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఆ ప్లేస్లో లొకేషన్ బాగుంటుంది, ఇక్కడ బాగుండదు అని చెప్పడానికి ఉండదు. ఎవ్రీవేర్ అంతా బాగానే ఉంటుంది, అంతా గ్రీనరీనే ఉంటుంది. కాకపోతే కొంచెము మధ్యలో అట్లా వెళ్తున్నప్పుడు కొన్ని అస్సలు ఇల్లులు లేకుండా ఓన్లీ ఇది కొండలు అట్లాంటి ప్లేసెస్ కొన్ని ఉంటాయి అన్నమాట. సో వాటిలో నుంచి మనం జర్నీ చేస్తూ వెళ్తున్నప్పుడు ఇంకొంచెం నేచర్కి దగ్గరగా ఉన్నట్టు అలాంటి ఫీలింగ్ అయితే వస్తుంది. సో మేము ఆల్మోస్ట్ ఇక్కడ బ్లాక్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే రీచ్ అయినాము. ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఏంటంటే హిల్ స్టేషన్ అనమాట. చాలా బాగుంది. చాలా న్యాచురల్గా మనకు కొన్ని వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా చిన్నప్పుడు, కొన్ని మూవీస్లో చూసినవి. మనకి తెలుగు సాంగ్స్ కూడా చాలా ఇక్కడ షూట్ చేశారనమాట. మనకి వెంకటేష్ గారి మూవీస్లో, నాగార్జున మూవీస్లో ఇట్లా చాలా మూవీస్లో కూడా సాంగ్స్ అనేవి ఇక్కడ షూట్ చేశారు. సో అవన్నీ కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాం అనమాట. ప్లేసెస్ కూడా చూసి ఏ సాంగ్స్ ఏంటి అనేది కూడా గుర్తుపట్టాము. సో అట్లా ఇంక మేమైతే జర్నీ అట్లా స్టార్ట్ చేసాము. చాలా బాగా జరిగింది. ఇంకా ఎక్కడికో అడవి లోపలికి వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే అస్సలు మనకి రూట్ మ్యాప్ తప్ప ఇంకే ఆప్షన్ ఉండదన్నమాట. ఆల్మోస్ట్ అక్కడ సిగ్నల్స్ కూడా చాలా తక్కువ ఉంది. అయినా కూడా కార్లో కొంచెం మనకి ఆ రూట్ మ్యాప్ అదంతా కనిపిస్తుంది కాబట్టి రీచ్ అయితే అయినాము. రీచ్ అవ్వగానే చుట్టుపక్కల ఎంత కామ్గా ఉందంటే ఒక విధంగా చెప్పాలంటే భయంకరంగా కూడా ఉంది. ఎంత ఎగ్జైటింగ్ ఉందో అంతే భయం కూడా అనిపించింది అనమాట. ఎవ్వరు లేరు, జస్ట్ ఒక 4-5 కార్స్ ఉన్నాయి అంతే. దాంట్లో ఉన్న వాళ్ళే వాళ్ళు కూడా బ్లాక్ వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చిన వాళ్ళు. ఇంకా లోపలికి వెళ్తుంటే మాత్రం అసలు ఎంత ప్లెజెంట్ అని చెప్పడానికంటే ఒక విధంగా అది ఒక నిశ్శబ్దం అంటారు కదా, కామ్గా ఉండి ఓన్లీ ఆ పురుగుల సౌండ్, పిట్టల సౌండ్ వస్తూ ఉంటే కొన్నిసార్లు భయంకరంగా అనిపిస్తుంది కదా, అట్లా అనిపించింది. బట్ వాటర్ ఫాల్స్ ఉన్న ప్లేస్లో ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది. లోపలికి ఉంటాయి కాబట్టి కొంచెం కామ్గానే ఉంటుంది. ఇక్కడైతే మనకి ఎంట్రీ లాగా ఒకటి కట్టారు, ఒకటి చెక్కలతోటి కట్టి ఉందన్నమాట. లోపలికి వెళ్తూ ఉంటే వాటర్ ఫాల్స్ సౌండ్ అనేది అక్కడికి వినిపిస్తూ ఉంది మంచిగా. నాకైతే ఇండియాలో బోగతా వాటర్ ఫాల్స్ లానే అనిపించింది. సేమ్ లొకేషన్ కానీ అదంతా కూడా. కంపేర్ చేయొద్దా అంటే డెఫినెట్గా అందరూ కంపేర్ చేస్తారు. ఎందుకంటే ఇది దానిలాగా ఉంది కదా. సడన్గా మనం ఎవరైనా పర్సన్ చూసినప్పుడు కూడా ఎవరిలాగైనా ఉంటే దానిలాగా ఉన్నారు
ఇలా ఉన్నారు అలా ఉన్నారు అంటారు కదా, అట్లానే మనము ఈ లొకేషన్ కూడా నాకు అట్లానే అనిపించింది. సో అందుకే చెప్తున్నాం. బోగతా వాటర్ ఫాల్స్ మీకు ఎవరికైనా తెలుసా, చూసారా, ఒకవేళ వెళ్ళుంటే కామెంట్ కూడా చేయండి. సో నాకైతే అదే అనిపించింది. ఇంకా ఇక్కడ మనకి ఏ కంట్రీ అయినా ఏ ప్లేస్ అయినా కూడా సో లవ్ కామన్ కాబట్టి వాళ్ళ నేమ్స్ కూడా రాసి ఆ సింబల్స్ ఇంకా వాళ్ళ లవ్ ఇయర్ అట్లా పెట్టుకున్నారనమాట. ఈ లొకేషన్ అదంతా చూస్తుంటే జురాసిక్ పార్క్ లొకేషన్ లాగా అనిపించింది నాకు. ఎందుకంటే దాంట్లో కొన్ని సీన్స్ కూడా ఇట్లాంటి వైల్డ్ ప్లేసెస్లోనే చేస్తారు. తర్వాత మేము డ్రోన్ కూడా షూట్ చేయడానికి ట్రై చేసాము. బట్ అన్ఫార్చునేట్లీ అందులో ఛార్జ్ అయితే అయిపోయిందనమాట. లేదంటే మంచి మంచి లొకేషన్స్ మంచిగా పైనుండి తీసుండే వాళ్ళము. ఆ తర్వాత ఇంక అక్కడ నుండి ఆ వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత వేరే ఒక వ్యూ పాయింట్ ఉందన్నమాట. వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే నేచర్ని అంటే ఏమీ డిస్టర్బ్ చేయకుండా ఎలా ఉన్నదాన్ని అట్లానే పెరగనిస్తూ ఉండడం వల్ల మనకి ఆ న్యాచురల్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో అట్లా ఉన్నదే ఈ ప్లేస్ అనమాట. మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయి ఇక్కడ నుండి. ఎవరైనా కపుల్ ఫోటోషూట్స్ కానీ అట్లాంటివి కూడా చాలా బాగుంటాయి. తర్వాత ఇంకా ఆ ఫోటోషూట్స్ లాగా కొన్ని ఫొటోస్, పిక్చర్స్, వీడియోస్ తీసుకొని ఇంకా రిటర్న్ వర్జీనియాకి అయితే మేము స్టార్ట్ అయినాము. చాలా టైం పట్టింది ఎందుకంటే ఆ రూట్ కూడా మొత్తం ఇట్లా హిల్ స్టేషన్ కాబట్టి అలా ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.